హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా మనం నెక్స్ట్ ఎస్ఎక్యూ చూద్దాం. చూడండి, క్వశ్చన్ ఈ విధంగా ఉంది. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద టూ లైన్స్ అనేసి నాకు టూ లైన్స్ ఇచ్చేసారు. చూడండి, x-2 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు y-4 డివైడెడ్ బై 0 ఈజ్ ఈక్వల్స్ టు z-5 డివైడెడ్ బై -1 అండ్ x/3 ఈజ్ ఈక్వల్స్ టు y/4 ఈజ్ ఈక్వల్స్ టు z/5. ఈ విధంగా చూడండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఓకేనా, ఇక్కడ మనకి క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటున్నాడు. ఓకేనా, సో టూ లైన్స్ మధ్య నాకు యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇలాగైతే నాకు టూ లైన్స్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి సిమెట్రిక్ ఫామ్ ఆర్ 2 పాయింట్ ఫామ్లో నాకు ఇక్కడ ఇచ్చాడు. ఓకేనా, అలాగైతే నాకు ఆ టూ లైన్స్ మధ్య నాకు యాంగిల్ ఎంత అనేది నాకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ చూసినట్టయితే ఆన్సర్ గివెన్ లైన్స్ ఆర్ ఇచ్చిండే లైన్స్ రాద్దాం. ముందుగా x-2 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు y-4 డివైడెడ్ బై 0 ఈజ్ ఈక్వల్స్ టు z-5 డివైడెడ్ బై -1. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను, ఫస్ట్ లైన్ని. అదేవిధంగా సెకండ్ లైన్ ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. చూడండి, x/3 ఈజ్ ఈక్వల్స్ టు y/4 ఈజ్ ఈక్వల్స్ టు z/5 ఈ విధంగా ఇచ్చాడు. అలాగైతే నేను దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అన్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు తెలుసు కదా, సిమెట్రిక్ ఫామ్ ఆర్ 2 పాయింట్ ఫామ్ అంటే ఏ విధంగా ఉంటుంది. x-x1 బై x2 x1 ఈజ్ ఈక్వల్స్ టు y-y1 డివైడెడ్ బై y2 y1 ఈజ్ ఈక్వల్స్ టు z-z1 డివైడెడ్ బై z2 z1 ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే x2 x1 బదులుగా a రాయొచ్చు, y2 y1 బదులుగా b రాయొచ్చు, z2 z1 బదులుగా c రాయొచ్చు. మనకి తెలిసిండేది డిఆర్స్, ఈ లైన్ యొక్క డిఆర్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటుంది క్వశ్చన్లో యాంగిల్ బిట్వీన్ అంటున్నాడు. యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటున్నాడు. కాబట్టి మనకు తెలుసు కదా ఏంటి యాంగిల్ బిట్వీన్ టూ లైన్స్ అంటే మనకి డిఆర్స్ ఉన్నప్పుడు, టూ లైన్స్కి డిఆర్స్ ఉన్నప్పుడు మనకి ఎలాగా cos θ ఈజ్ ఈక్వల్స్ టు a1a2 ప్లస్ b1b2 ప్లస్ c1c2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. ఈ ఫార్ములా యూస్ చేస్తే నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఇచ్చిండే లైన్స్ అనేవి మనకి సిమెట్రిక్ ఫామ్ ఆర్ 2 పాయింట్ ఫామ్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి చూసినట్టయితే దీన్ని కంపేర్ చేసి చూసినట్టయితే ఇక్కడ నాకు 1 0 -1 అనేది నాకు ఫస్ట్ లైన్ యొక్క డిఆర్స్ అయిపోతాయి. అదేవిధంగా నాకు సెకండ్ లైన్ చూసినట్టయితే 3 4 5 అనేవి నాకు సెకండ్ లైన్ యొక్క డిఆర్స్ అయిపోతాయి. ఈ విధంగా ఓకేనా. సో చూడండి, డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూసినట్టయితే దాన్ని నేను a1, b1, c1 అనుకుంటున్నాను. ఎందుకంటే మనకి cos θ ఫార్ములా అప్లై చేసుకోవడానికి. ఈ విధంగా ఈజ్ ఈక్వల్స్ టు 1, 0, -1. అదేవిధంగా డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 చూసినట్టయితే మనకి a2, b2, c2 ఈజ్ ఈక్వల్స్ టు 3, 4, 5 అనుకున్నాను. మనకి తెలుసు కదా, we know that angle between two lines is cos θ ఈజ్ ఈక్వల్స్ టు a1a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్. దీన్ని నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. చూడండి, అప్పుడు మనకి ఈ టూ లైన్స్ మధ్య మనకి యాంగిల్ అనేది వచ్చేస్తుంది. చూడండి, cos θ ఈజ్ ఈక్వల్స్ టు a1 అంటే ఇది 1 ఇంటూ a2 అంటే 3 ప్లస్ b1 b2 అంతా అప్లై చేసేస్తున్నాం. చూడండి, ప్లస్ 0 ఇంటూ 4 ప్లస్ -1 ఇంటూ 5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ b1 స్క్వేర్ ప్లస్ c1 స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఓకేనా, సో స్క్వేర్ రూట్ ఆఫ్ a2 స్క్వేర్ ప్లస్ b2 స్క్వేర్ ప్లస్ c2 స్క్వేర్ అంటే ఈ విధంగా. ఇక్కడ మీరు చూసినట్లయితే cos θ ఈజ్ ఈక్వల్స్ టు 3 1 is 3 ప్లస్ 0 అంటే ఎందుకు is 0 -1 ఇంటూ 5 అంటే -5 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ మైనస్కి స్క్వేర్ చేసిన ప్లస్ అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ అదేవిధంగా 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 విధంగా ఈజ్ ఈక్వల్స్ టు 3 - 5 అంటే -2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 1 అంటే 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ప్లస్ 16 అంటే 25 అవుతుంది. 25 ప్లస్ 25 అంటే మనకి 50 అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మనకి ఇంటూలో ఉంది కాబట్టి నేను టోటల్గా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 50గా రాస్తాను. చూడండి, మనకి cos θ ఈజ్ ఈక్వల్స్ టు -2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 50 అంటే 100 అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు -2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 100 అంటే మనకి తెలుసు కదా 10. ఈ విధంగా 2 1 2 5 ఇక్కడ మనకి చూసినట్టయితే cos θ ఈజ్ ఈక్వల్స్ టు -1/5 అనేది నాకు ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, సో ఈ విధంగా నాకు -1/5 అనేది వచ్చింది. మనకి యాక్చువల్గా θ అనేది యాంగిల్ కాబట్టి ఇక్కడ నేను కాజ్ని ఈ సైడ్ పంపించేస్తున్నా. అప్పుడు θ ఈజ్ ఈక్వల్స్ టు cos ఇన్వర్స్ ఆఫ్ -1/5 అయిపోయింది. ఓకేనా, సో ఇక్కడ మనకి -1/5 అంటే మనకి ఇలా మనకు ఒక ఫార్ములా ఉంది. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న ఫార్ములా ఉంది. cos ఇన్వర్స్ ఆఫ్ -θ అంటే π మైనస్ cos ఇన్వర్స్ θ ఇది ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే cos ఇన్వర్స్ ఆఫ్ -θ అని ఉంటే π మైనస్ cos ఇన్వర్స్ ఆఫ్ θ అంటే మనకి ఇక్కడ ఏమైపోతుంది. ఇక్కడ చూడండి, cos ఇన్వర్స్ ఆఫ్ -θ అంటే మనకి π మైనస్ cos ఇన్వర్స్ ఆఫ్ θ అంటే మనకి 1/5 ఈ విధంగా అయిపోతుంది. అంటే నాకు అంటే మనకి π మైనస్ cos ఇన్వర్స్ ఆఫ్ 1/5 అనేది నాకు ఇక్కడ వచ్చింది అన్నట్టు. ఇక్కడ చూసినట్టయితే మైనస్ ఉంది కాబట్టి మనకి ఈ విధంగా అంటే మనకి ఇక్కడ 2
లైన్స్కి మనకి యాంగిల్ చూసినట్టయితే మనకి ఎలా ఉంది, అదర్ యాంగిల్ ఇచ్చాడు. ఓకేనా, సో ఈ విధంగా అంటే మనకి ఇది ఒక యాంగిల్ అయితే దీనికి ఒక అదర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 1/5 అనేది నాకు ఇక్కడ అదర్ యాంగిల్ అయిపోతుంది ఈ విధంగా అన్నట్టు. ఓకేనా, సో మనకు తెలుసు కదా యాంగిల్ ఒకటి వస్తే మరి అదర్ యాంగిల్ కూడా ఉంటుంది. ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ముందుగా ఇచ్చింది 2 లైన్స్ రాయండి. ఇక్కడ చూసినట్టయితే మనకి సిమెట్రిక్ ఫామ్ ఆర్ 2 పాయింట్ ఫామ్తో ఇక్కడ మనం కంపేర్ చేసి A1 B1 C1 అదేవిధంగా A2 B2 C2కి మనకి 2 లైన్స్కి మనకి ఈ విధంగా డిఆర్స్ అనేవి రాసేసుకుంటాం. మనకు తెలుసు కదా 2 లైన్స్కి మధ్య యాంగిల్ కావాలంటే కాస్ట్ స్టేజ్ కోసం A1 A2 + B1 B2 + C1 C2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ A1² + B1² + C1² ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ A2² + B2² + C2². ఈ ఫార్ములా నేను అప్లై చేసినట్టయితే నాకు ఈ విధంగా థీటా అనేది వచ్చేస్తుంది. చూడండి అదేవిధంగా అదర్ యాంగిల్ చూసినట్టయితే మనకి కాజ్ ఇన్వర్స్ ఆఫ్ 1/5. ఓకేనా, సో ఈ విధంగా నాకు ఇక్కడ వచ్చేసింది. చూడండి ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మీరు చూసినట్టయితే చూడండి ఇక్కడ చూసినట్టయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k సచ్ దట్ ద లైన్స్ x + 1 డివైడెడ్ బై -3 = y + 2 డివైడెడ్ బై 2k = z - 3 డివైడెడ్ బై 2 అండ్ x - 1 డివైడెడ్ బై 3k = y + 5 డివైడెడ్ బై 1 = z + 6 డివైడెడ్ బై 7 ఆర్ పర్పెండిక్యులర్ అంటున్నాడు. చూడండి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటున్నాడు. నాకు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటున్నాడు అంటే నాకు కేకి వాల్యూ కనుక్కోమంటున్నాడు. సచ్ దట్ అయితే నాకు 2 లైన్స్ ఇచ్చేసాడు. ఓకేనా, సో ఇదొక లైన్ అండ్ ఇదొక లైన్ ఇచ్చేసాడు ఆర్ పర్పెండిక్యులర్గా అన్నాడు. ఇక్కడ మనకు చూసినట్టయితే 2 లైన్స్ అనేవి నాకు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటున్నాడు. అయితే నాకు ఇక్కడ ఈక్వేషన్లో k ఉంది చూడండి, డిఆర్స్లో ఇక్కడ మీరు చూసినట్టయితే k ఉంది 2 చోట్ల. అయితే నాకు ఆ k వాల్యూ ఏంటి అని నాకు ఇక్కడ చూపించమంటున్నాడు. చూడండి ఇక్కడ ముందుగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఆన్సర్ గివెన్ లైన్స్ ఆర్ ఇచ్చిండే లైన్స్ రాద్దాం. x + 1 డివైడెడ్ బై -3 = y + 2 డివైడెడ్ బై 2k = z - 3 డివైడెడ్ బై 2. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నా. అదేవిధంగా ఇంకొక లైన్ ఇచ్చాడు కదా, ఈ విధంగా రాసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే x - 1 డివైడెడ్ బై 3k = y + 5 డివైడెడ్ బై 1 = z + 6 డివైడెడ్ బై 7. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. మనకి తెలుసు కదా ఏంటి సిమెట్రిక్ ఫామ్ ఆర్ మనకి ఇక్కడ చూసినట్టయితే పాయింట్ ఫామ్లో నాకు ఇక్కడ ఇచ్చాడు. అంటే మనకి ఎలా ఉంటుంది x - x1 / a = y - y1 / b = z - z1 / c అనే ఫామ్లో నాకు ఇక్కడ ఇచ్చాడు. అయితే మనకి ఇక్కడ ABC అనే డిఆర్స్ కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఈక్వేషన్ నెంబర్ 1 అంటే ఫస్ట్ లైన్కి చూసినట్టయితే డిఆర్స్ -3, 2k, 2. అదేవిధంగా ఈక్వేషన్ నెంబర్ 2కి డిఆర్స్ చూసినట్టయితే 3k, 1, 7. ఈ విధంగా ఎందుకు మనకి డిఆర్స్ కావాలి అంటే ఇక్కడ మనకి పర్పెండిక్యులర్ అన్నాడు. చూడండి ఈ 2 లైన్స్ మనకి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అయితే నాకు k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు తెలుసు కదా 2 లైన్స్ కానీ 2 ప్లేన్స్ కానీ ఎప్పుడైనా మనకు పర్పెండిక్యులర్గా ఉన్నాయంటే కండిషన్ ఏమైపోతుందంటే A1 A2 + B1 B2 + C1 C2 = 0 అయిపోతుంది. అంటే మనకి ఆ 2 లైన్స్ మధ్య మనకి యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది. అంతే కదా పర్పెండిక్యులర్గా ఉంటే. ఇది పర్పెండిక్యులర్గా అంటే మన కండిషన్ ఈ విధంగా అయిపోతుంది. A1 A2 + B1 B2 + C1 C2 = 0. దీన్ని యూజ్ చేసి నేను ఇక్కడ k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి అందుకని ఇక్కడ నేను డిఆర్స్ రాసుకుంటున్నాను. వి నో దట్ డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూసినట్టయితే A1, B1, C1 చూసినట్టయితే -3, 2k, 2. అదేవిధంగా డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 చూసినట్టయితే A2, B2, C2 అనుకుంటున్నాను. 3k, 1, 7. ఈ విధంగా వి నో దట్ ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ కండిషన్ ఈజ్ మనకు తెలుసు కదా 2 లైన్స్ ఎప్పుడైతే మనకు పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే కండిషన్ ఏమైపోతుంది, వాటి రెండింటి మధ్య యాంగిల్ మనకి 90 degrees ఉంటుంది. కాబట్టి మనకి ఈ విధంగా A1 A2 + B1 B2 + C1 C2 = 0 అయిపోతుంది. ఇది నేను స్టార్టింగ్లో డిఆర్స్ అండ్ డిసిస్ ఫార్ములాలో నేను చెప్పేశాను. ఓకేనా, సో ఈ విధంగా ఉంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. -3 × 3k + 2k × 1 + 2 × 7 = 0 అయిపోతుంది. -3 × 3k అంటే -9k, 2k × 1 అంటే 2kనే + 2k + 7 × 14 = 0 అయిపోతుంది. -9k + 2k అంటే -7k + 14 ఉంది కదా, ఇక్కడ మనకి RHSలో వచ్చేస్తే -14 అయిపోతుంది. ఇక్కడ చూడండి మైనస్ క్యాన్సిల్, 7 1 7 2 k = 2. నాకు k వాల్యూ 2 అనేది వచ్చేసింది. ఓకేనా, సో మన క్వశ్చన్లో చూసినట్టయితే అదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు కదా. 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అన్నప్పుడు ఈ విధంగా మనకి A1 A2 + B1 B2 + C1 C2 = 0 అనే కండిషన్ యూస్ చేసి ఇక్కడ నేను k వాల్యూని ఫైండ్ అవుట్ చేశాను. అలాగైతే మీరు k వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ మనకి ఎక్కడైతే ఇచ్చాడు k వాల్యూ లైన్స్లో అక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసినారు అనుకోండి, నాకు ఒరిజినల్ ఈక్వేషన్స్ ఆఫ్ డిఆర్స్ అనేది నాకు ఇక్కడ వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ చూసినట్టయితే బై సబ్స్టిట్యూటింగ్ k = 2 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఈక్వేషన్ నెంబర్ 2 దెన్ వీ గెట్ ఒరిజినల్ లైన్స్. అప్పుడు నాకు ఒరిజినల్ లైన్స్ ఈక్వేషన్స్ అన్ని నాకు ఇక్కడ వచ్చేస్తాయి. సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. k ఇక్కడ ఒకటి ఉంది, అదేవిధంగా k ఇక్కడ కూడా ఉంది కాబట్టి k = 2 అనే వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు మనకి చూసినట్టయితే x + 1 డివైడెడ్ బై -3 = y + 2 డివైడెడ్ బై ఇక్కడ చూడండి 2k ఉంది, 2 × 2 అయిపోతుంది. అప్పుడు మనకి 4 వచ్చేస్తుంది. డివైడెడ్ బై 4 = z - 3 డివైడెడ్ బై 2 అండ్ x - 1 డివైడెడ్ బై
3k అని ఉంది కాబట్టి 3 into 2 అంటే 6 అయిపోతుంది. 6 ఈజ్ ఈక్వల్స్ టు y ప్లస్ 5 డివైడెడ్ బై 1 ఈజ్ ఈక్వల్స్ టు z ప్లస్ 6 డివైడెడ్ బై 7. ఈ విధంగా మనకి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక లాస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు సచ్ దట్ ద లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ అంటున్నాడు. చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అంటున్నాడు సచ్ దట్ ద లైన్స్ x మైనస్ 1 డివైడెడ్ బై మైనస్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ 2 డివైడెడ్ బై 2k ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ 3 డివైడెడ్ బై 2 అండ్ x minus 1 divided by 3k is equals to y minus 5 divided by 1 is equals to z minus 6 divided by minus 5 ఆర్ పర్పెండిక్యులర్ అని. అంటే మనకి ఇక్కడ ఇచ్చింది 2 లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అయితే నాకు ఇక్కడ కే వాల్యూని నాకు ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎలాగనే సేమ్ ఇంతకుముందు చేసాం కదా, దీన్నే యూజ్ చేసి ఇక్కడ మనం చేస్తాం. చూడండి ఆన్సర్ గివెన్ లైన్స్ ఆర్ ముందుగా ఇచ్చిండే లైన్స్ రాద్దాం. x minus 1 divided by minus 3 is equals to y minus 2 divided by 2k is equals to z minus 3 divided by 2. ఈ విధంగా దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. అదే ఇంకోటి ఇచ్చాడు కదా లైన్, దాన్ని కూడా రాసిద్దాం. x minus 1 divided by 3k is equals to y minus 5 divided by 1 is equals to z minus 6 divided by minus 5. దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటున్నాను. వీ నో దట్ డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 1 చూసినట్టయితే a1 b1 c1 అనుకుంటున్నాను is equals to minus 3 2k 2. అదేవిధంగా డిఆర్స్ ఆఫ్ ఈక్వేషన్ నెంబర్ 2 చూసినట్టయితే మనకి 3k 1 minus 5. దీన్ని నేను a2 b2 c2 అనుకుంటున్నాను. మనకు తెలుసు కదా కండిషన్, ఇఫ్ 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్ దెన్ కండిషన్ ఈజ్ a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0. ఇక్కడ నేను యూస్ చేసి k వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను. చూడండి సబ్స్టిట్యూట్ చేసినట్టయితే minus 3 into 3k ప్లస్ 2k into 1 ప్లస్ 2 into minus 5 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. minus 3 into 3k అంటే minus 9k, 2k into 1 అంటే ప్లస్ 2k, 2 into minus 5 అంటే minus 10 ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. minus 9k ప్లస్ 2k అంటే minus 7k. ఇక్కడ minus 10 ఏదైతే ఉంది ఈసారి చేద్దాం, RHSలో ప్లస్ 10 అయిపోతుంది. ఈ విధంగా మనకి minus 7k ఈక్వల్స్ టు 10 వచ్చేసింది. minus 7 కూడా తెచ్చేద్దాం ఇంటూలో ఉంది కాబట్టి డివైడెడ్ బై అవుతుంది. k ఈక్వల్స్ టు minus 10/7. ఈ విధంగా నాకు k వాల్యూ అనేది ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేశాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి మనకి 2 లైన్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే 1 ఇక్కడ చూసినట్టయితే x minus 1 అని ఉంది, y minus 2 అని ఉంది, అదేవిధంగా z minus 3 అని ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి లైన్ పైన పాయింట్ కావాలనుకోండి, అప్పుడు మనకి ఇదే అయిపోతుంది. మనకి యాక్చువల్లీ జనరల్ ఫార్మ్ ఆఫ్ సిమెట్రిక్ ఫార్మ్ ఏంటి, ఆర్ పాయింట్ ఫార్మ్ మనకి ఎలా ఉంటుంది, x minus x1 by a is equals to y minus y1 by b is equals to z minus z1 by c ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి x1 y1 z1 అంటే ఏంటి, ఆ లైన్ పైన ఉండే పాయింట్. కాబట్టి ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి x మైనస్ x1 కాబట్టి x మైనస్ x1 అంటే మనకి ఇక్కడ 1 అయిపోద్ది. అదేవిధంగా y1 అంటే 2 అయిపోద్ది, z1 అంటే 3 అయిపోద్ది. ఈ విధంగా నాకు 1, 2, 3 అనేది ఏంటి మనకి లైన్ పైన పాయింట్ ఈ విధంగా ఉంటుంది. దీనికి కూడా ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి 1, 5, 6 అనేది మనకి ఈ లైన్ పైన ఉండే పాయింట్ ఈ విధంగా కూడా ఉంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇక్కడ లైన్ పైన పాయింట్ కావాలంటే ఈ విధంగా మనం తీసుకుంటాం. ఈ విధంగా ఉంటుంది చూడండి.